హాయ్ నమస్తే వెల్కమ్ టు Sewing Corner Telugu. ఈ రోజు నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. ఇదిగో ఫస్ట్ ఉక్సులు పట్టి కుడుతున్నాను. ఉక్సులు పట్టికి ఇదిగోండి ఈ విధంగా పై వైపు క్లాత్ పెట్టుకోవాలండి. పై వైపు క్లాత్ పెట్టుకొని 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి. నేను 1.5 ఇంచ్ క్లాత్ని పైన వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పైన వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. స్ట్రైట్ స్టిచ్. మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు అయితే తీసుకుంటామో కింద వరకు అదే ఖర్చును మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అంటే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నామనుకో స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోటే మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కింద ఏమో ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. పైకి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. అంటే ఓపెన్ చేసినప్పుడు మనకి కింద నీట్గా రావడానికి అనమాట. ఇదిగో ఇలా చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి త్వరగా తిరగదనమాట. క్లాత్ లోపలికి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తిరగదు కాబట్టి మనం ఇప్పుడు స్టిచ్ చేసిన దాన్ని లైనింగ్ మీదకి పెట్టేసేసుకొని ఆ ఖర్చుని ఈ విధంగా పైన కుట్టేసుకోవాలి. పైన కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన దాన్ని ఇగో ఇట్లా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న దాని మీద పెట్టి ఒక ఫోల్డ్, ఇదిగో మనం స్టిచ్ చేసుకున్న దాని మీద ఒక ఫోల్డ్ వేసేసి మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ వేసేసుకొని మనం 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకి అంటే బ్లౌజ్ మీదకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న దాని మీదకి ఒక ఫోల్డ్, ఆ తర్వాత లోపలికి ఇంకొక ఫోల్డ్ అనమాట. మొత్తం 2 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ముడతలు లేకుండా చూసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఉక్సులు పట్టి అయిపోతుంది అనమాట. ఉక్సులు పట్టి అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేసి తర్వాత లోపలికి విప్పేసుకోవాలండి. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వచ్చింది ఉక్సులు పట్టి. ఇప్పుడు కాజాల పట్టీకి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఇందాక ఉక్సులు పట్టికి పైన పెట్టాను కదా క్లాత్, ఇప్పుడు కాజాల పట్టికి కింద వైపు పెడుతున్నాను అనమాట. కింద వైపు కాజాల పట్టీకి కింద వైపు క్లాత్ పెట్టి కాజాల పట్టీకి పై వైపుకి రావాలండి. అందుకని కింద క్లాత్ పెట్టాలి. కింద క్లాత్ పెట్టేసి ఇదిగో చూడండి, మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కింద వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద వైపు ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుతో స్ట్రైట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎట్లా అయితే పైన కుట్టేసుకున్నామో ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా నీట్గా రావాలి అని మళ్ళీ ఇదిగో మనం స్టిచ్ చేసుకున్న దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక ఉక్సులు పట్టీకి లోపలికి వేసేసుకున్నాం కదా, దీనికి ఇది ముందే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్చింగ్ మీదకి 2 ఫోల్డింగ్స్ రావాలి. మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్చింగ్ మీదకి రావాలి, అంతేగాని బ్లౌజ్ మీదకి రాకూడదు. ఓన్లీ మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ మీదకే రావాలి. మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ మీదకే ఈ 2 ఫోల్డింగ్స్ వచ్చేసేయాలన్నమాట. ఇదిగో ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ జాయింట్ మీదకి రావాలి, అంతేగాని బ్లౌజ్ మీదకి రాకూడదు. బ్లౌజ్ మీదకి వచ్చింది అంటే అది ఉక్సుల పట్టి అనమాట. ఉక్సుల పట్టి కంటే కాజాల పట్టి వైపు ఎక్కువ ఉంటుంది అనమాట. మనం కాజాల పట్టి ఎంత తీసుకుంటామో అంత ఎక్స్ట్రా ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇట్లా వచ్చిన తర్వాత కాజాల పట్టీకి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కాజాల పట్టి. ఈ విధంగా ఉక్సుల పట్టి కాజాల పట్టి 2 కంప్లీట్ అయిపోయినాయి అండి. మనకి ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ కానీ థ్రెడ్స్ కానీ ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఉక్సులు పట్టి లోపలికి వెళ్ళిద్ది, కాజాల పట్టి పైకి ఉక్సులు పట్టి వెళ్తుంది కాబట్టి ఆ వార ఎక్స్ట్రా మనం క్లాత్ బయటికి పెట్టుకోవాలన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.